వస్తూ ఉన్నప్పుడు మీ కరతాళ ధ్వనులతో సంతోషంగా వారికి స్వాగతాన్ని తెలియపరచవలసినదిగా ప్రభువు గారిని మనం చేస్తున్నాను. డోర్నకల్ అధ్యక్ష మండలంలో మారేడుమిల్లి గ్రూప్ చర్చ్ కౌన్సిల్ గ్రూప్ సెక్రటరీ గారు రుంజ ఆనందరావు గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారిని నామపూర్వకంగా ప్రయాస్ మీదకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాము. మంచి మనసు కలిగినటువంటి వారు, స్నేహశీలి, శత్రువును కూడా ప్రేమించగలిగినటువంటి మంచి మనసున్నవారు. అదేవిధంగా మన మధ్యలో ఒడియాలో పుట్టి పెరిగి అధ్యక్ష మండలంలో అనేక పరిచర్యలు జరిగించినటువంటి రెవరెండ్ టిడి సుందర్ కుమారయ్య గారు అనుభవజ్ఞులు, ఘనమైన పరిచర్యలు జరిగించినటువంటి వారు, ఆత్మీయులు, మాకు బంధువులు. వారిని కూడా ప్రాణపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు, మీరు రావడం చాలా సంతోషం. అదేవిధంగా యూసీఐఎం చర్చి సేవకులు మా మధ్యలో ఉన్నారు. ఇప్పుడు నేను కొంచెం సందిగ్ధతలో ఉన్నది ఏంటంటే అనంతపల్లి యూసీఐఎం చర్చి అయ్య గారు సేమ్ టైం వారికంటే సీనియర్ సాగర్ పాస్టర్ గారు. కాకపోతే వారు క్యాసిక్లో ఉన్నారు, వారు క్యాసిక్లో లేరు. సిఎస్ఐ ట్రెడిషన్ ఏంటంటే క్యాసిక్ అనేది మరి ప్రాముఖ్యమైనటువంటిది, కానీ వారికంటే పెద్ద గురువుని కింద నుంచి చిన్న గురువుని పైకి ఆహ్వానించడం నాకు కొంచెం బాధగా ఉంది. అయినా సాగర్ పాస్ గారు కూడా మనవారు, మన ప్రియులు కాబట్టి వారిని కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు, మీరు రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన యూసీఎం అనంతపల్లి అయ్య గారిని కూడా ప్రేమపూర్వకంగా నేను చేసి మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. స్వాగతాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. అనంతపల్లి సిఎస్హెచ్ అమ్మగారు కూడా వేదిక మీదకి రావాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉంటున్నాను. జనరేటర్ కొంచెం దూరం పెట్టు, దూరం పెట్టాలి. అది మైక్ వచ్చినా కూడా మనం మైక్